పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సైన్యం ఆయుధాలను పాకిస్తాన్ పెద్ద ఎత్తున సరిహద్దులకు తరలిస్తోంది. ఏ క్షణంలోనైనా యుద్ధం మొదలవుతుందన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. నియంత్రణ రేఖ ఎల్ఓసి వద్ద ఇప్పటికే పాకిస్తాన్ కాల్పులను మొదలుపెట్టింది. సింధు జలాల్లో హిందూ రక్తం పారిస్తామని ఒక పాకి అంటున్నాడు. భారత్ వైపు అణుబాంబులను గురిపెట్టమని మరో పాకి బెదిరిస్తున్నాడు. యుద్ధానికి తాము సిద్ధమని ఇంకొక పాకి వార్నింగ్ ఇస్తున్నాడు. నిజంగా యుద్ధమే వస్తే పరిస్థితి ఏంటి? ఎవరి వద్ద ఎలాంటి ఆయుధాలున్నాయి? సైనిక ఆయుధ శక్తిలో ఎవరిది పైచేయి? అణ్వాయుధాలతో పాకిస్తాన్ దాడి చేస్తుందా? వాచ్ ది స్టోరీ. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అనివార్యమా? యుద్ధమే వస్తే ఏ దేశం పైచేయి సాధిస్తుంది? సైనిక ఆయుధ శక్తిలో పాక్ భారత్ మధ్య పోలికేంటి? ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలోని బసారిన్ లోయలో క్రూరమైన ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 27 మంది అమాయక పౌరులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. పుల్వామా అటాక్ తర్వాత అత్యంత ఘోరమైన ఉగ్రదాడి ఇదే. ఉగ్రదాడిపై భారత్ సీరియస్ గా స్పందించింది. పర్యాటకులను చంపేసిన ఉగ్రవాదులను, వారికి అండగా నిలిచే వారిని, కుట్రదారులను భూమి మీద ఎక్కడున్నా వెంటాడి వేటాడుతామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చారు. దీంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది. దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని వాదిస్తోంది. దాడికి సంబంధించిన ఆధారాలు ఇవ్వమని ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని అడుగుతున్నాడు. మరోవైపు సరిహద్దులకు సైన్యాన్ని తరలించింది. పాకిస్తాన్ సైన్యం యుద్ధ ట్యాంకులు తరలిస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. తమతో పెట్టుకుంటే అణుబాంబులతో దాడి చేస్తామని పాకిస్తాన్ మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారు. ఇటు భారత్లోనూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది. అరేబియా సముద్రంలో నేవీ దళం సైతం యుద్ధం వస్తే దాడికి సిద్ధమని సంకేతాలు ఇస్తోంది. సో రెండు వైపులా యుద్ధ వాతావరణం నెలకొంటోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. భారత్ పాకిస్తాన్ యుద్ధానికి దిగితే ఎవరికి పైచేయి లభిస్తుంది? పాకిస్తాన్ వద్ద ఎన్ని ఆయుధాలు ఉన్నాయి? భారత్ వద్ద ఎన్ని ఉన్నాయి అన్న చర్చ జోరుగా సాగుతోంది. సైనిక శక్తి నుంచి ఫైటర్ జెట్లు, యుద్ధ ట్యాంకుల వరకు సంఖ్యాపరంగా ప్రతి విషయంలోనూ పాకిస్తాన్ పై భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రపంచంలోనే పవర్ఫుల్ మిలిటరీలున్న దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. కానీ పాకిస్తాన్ పరిస్థితి అందుకు విరుద్ధం. పవర్ఫుల్ మిలిటరీ జాబితాలో పాకిస్తాన్ గతేడాది 9వ స్థానంలో ఉండేది. ఈ ఏడాది 3 స్థానాల కిందకి దిగజారి 12వ స్థానంతో పాకిస్తాన్ సరిపెట్టుకున్నట్లు మిలిటరీ ఫైర్ పవర్ ఇండెక్స్ వెల్లడించింది. దీన్ని బట్టి పాకిస్తాన్ మిలిటరీ ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ IISS 2024లో ఇచ్చిన నివేదిక ప్రకారం భారత్ లో 14,50,000 మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. అంటే ఇప్పుడు యుద్ధం వస్తే వెంటనే రంగంలోకి దిగే సైనికులు వీరన్నమాట. ఇక పాకిస్తాన్ సైన్యం ఎంతో తెలుసా? కేవలం 5,60,000 మంది. యాక్టివ్ గా ఉన్న పాకిస్తాన్ సైన్యం ఇదే. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ కు రెట్టింపు సంఖ్యలో భారత సైన్యం ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF లో మొత్తం సుమారు 1,50,000 మంది ఉన్నారు. సరిగ్గా నెంబర్లు చెప్పాలంటే 1,49,000 మంది ఉన్నారు. వైమానిక దళంలో కూడా పాకిస్తాన్ కంటే భారత్ ఎయిర్ ఫోర్స్ రెట్టింపు సంఖ్యలో ఉంది. శక్తివంతమైన ఎయిర్ ఫోర్స్ తో నింగిలో పాకిస్తాన్ కు భారత్ గట్టి పోటీనిస్తుంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో కేవలం 70,000 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. సైన్యం ఎయిర్ ఫోర్స్ మాదిరిగానే నావికా దళంలోనూ దాయాదిపై భారత్ ఆధిపత్యం వహిస్తోంది. భారత్ నేవీలో 75,000 మంది నావికులు ఉండగా పాకిస్తాన్ లో కేవలం 30,000 మంది మాత్రమే ఉన్నారు. వీరికి అదనంగా భారత్ లో 11,50,000 మంది పైగా రిజర్వ్ బలగాలు ఉన్నాయి. పాకిస్తాన్ లో రిజర్వ్ ఫోర్స్ ను నేషనల్ గార్డ్స్ అంటారు. వీరు కేవలం 1,85,000 మంది మాత్రమే ఉంటారు. రిజర్వ్ బలగాల విషయంలో అసలు భారత్ కు పాకిస్తాన్ కు మధ్య పొంతనే లేదు. ఇక యుద్ధమే జరిగితే కీలక పాత్ర పోషించేవి యుద్ధ విమానాలు. IISS 2024 నివేదిక ప్రకారం భారత్ పాకిస్తాన్ వైమానిక దళాల్లోనూ పూర్తిగా వ్యత్యాసం ఉంది. యుద్ధ విమానాల పరిమాణం, వైవిధ్యంలోనూ గణనీయమైన ఆధిక్యాన్ని భారత్ కొనసాగిస్తోంది. భారత్ వైమానిక దళంలో 730 యుద్ధ సామర్థ్యమున్న ఫైటర్ జెట్లు ఉన్నాయి. వీటిలో Su-30, MKI-12 స్క్వాడ్రన్లు, రాఫెల్ 2 స్క్వాడ్రన్లు, తేజస్ 2 స్క్వాడ్రన్ల అధునాతన యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటితో పాటు MiG-29 3 స్క్వాడ్రన్లు, జాగ్వార్ 5 స్క్వాడ్రన్లు,
MiG-21 బైసన్ 2 స్క్వాడ్రన్లు, మిరాజ్ 2000 3 స్క్వాడ్రన్ల లెగసీ ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇక్కడ స్క్వాడ్రన్ అంటే కొన్ని యుద్ధ విమానాల సమూహం. ఒక్కో స్క్వాడ్రన్ లో 18 నుంచి 20 యుద్ధ విమానాలు ఉంటాయి. ఇక పాకిస్తాన్ వద్ద ఎన్ని యుద్ధ విమానాలు ఉన్నాయో తెలుసా? యుద్ధ సామర్థ్యం ఉన్న ఫైటర్ జెట్లు పాకిస్తాన్ వద్ద 452 ఉన్నాయి. వీటిలో ఆధునిక పాత జెట్లు ఉన్నాయి. JF-17, JF-17B 5 స్క్వాడ్రన్లు, F-16 రకాలు 3 స్క్వాడ్రన్లు, J-10 1 స్క్వాడ్రన్, F-7PG 3 స్క్వాడ్రన్లు, మిరాజ్ 5 3 స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా చైనాకు చెందిన ఫైటర్ జెట్లు ఉన్నాయి. F-16 రకాల యుద్ధ విమానాలు మినహా మిగిలినవి ఎక్కువగా చైనా నుంచి కొనుగోలు చేసిన యుద్ధ విమానాలే ఉన్నాయి. అయితే చైనా ఫైటర్ జెట్లు ఎక్కడా యుద్ధంలో పాల్గొనే దాఖలాలు లేవు. అవి ఎలా పనిచేస్తాయో చైనాతో పాటు పాకిస్తాన్ కూడా తెలియదు. భారత్ కు అదుపు బలం, అతి పెద్ద వైవిధ్యమైన నౌకదళం, లేటెస్ట్ బహుళ పాత్ర పోషించే యుద్ధ విమానాలతో భారత్ పటిష్టంగా ఉంది. ఇక యుద్ధంలో కీలక పాత్ర పోషించే మరో ఆయుధాలు యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, యుద్ధ ట్యాంకులు, పదాతి దళ పోరాట వాహనాల సంఖ్యలోనూ భారతే ఆధిక్యంలో ఉంది. భారత్ వద్ద T-72 తో పాటు అర్జున్, అధునాతన T-90 సహా మొత్తం 3740 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. వీటికి 3100 పదాతి దళ పోరాట వాహనాలు అదనం. 369కి పైగా సాయుధ సిబ్బంది వాహకాలు ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద అల్ ఖలీద్, అల్ జర్రార్ తో సహా మొత్తం 2537 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. సాయుధ సిబ్బంది వాహకాలు 3545, 10 ఆర్మ్డ్ యూటిలిటీ వాహనాలు ఉన్నాయి. భారత్ కు అత్యాధునిక యుద్ధ ట్యాంకులు పై చేయనిస్తాయి. ఇక భారత సైన్యం వద్ద ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ధ్వంసం చేసే క్షిపణులు 748కి పైగా ఉన్నాయి. వీటిని సింపుల్ గా శామ్స్ అంటారు. వీటితో పాటు 80 స్వీయ చోదక యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ క్షిపణి వ్యవస్థల్లో 30 mm ఫిరంగులు, 75 స్వీయ చోదక, 23 mm ఫిరంగులు, 2240కి పైగా టోవ్డ్ వ్యవస్థతో సహా 2315కు పైగా విమాన నిరోధక గన్స్ ఉన్నాయి. భారత వైమానిక దళం వద్ద AKM కు చెందిన 6 స్క్వాడ్రన్లు, ఆకాశ్ 8, భారక్ 8 2, S-125 రకం 25, అధునాతన S-400 3 స్క్వాడ్రన్లు, ఇంగ్లా ఒక వ్యవస్థ భారత గగనతల రక్షణను పటిష్టవంతంగా చేస్తున్నాయి. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్ సైన్యం 27+ శామ్స్, 1933 టోవ్డ్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్నులు ఉన్నాయి. అయితే పాకిస్తాన్ వైమానిక దళం వద్ద ఇంగ్లా 1 యూనిట్లతో పాటు 6 మీడియం రేంజ్, 184 షార్ట్ రేంజ్ వ్యవస్థలతో సహా 190కి పైగా శామ్స్ ఉన్నాయి. భారత్ వద్ద ఉన్న S-400 భరాక్ 8 యాంటీ మిసైల్ సిస్టంలను దాటుకుని పాకిస్తాన్ క్షిపణిలు మన భూభాగంలోకి అడుగు పెట్టడం అసాధ్యం. ఇక నేవల్ పవర్ లో అసలు భారత్ తో పాకిస్తాన్ కు పోలికే లేదు. వివిధ రకాల నౌకలు, జలాంతర్గములు, ఇతర ప్లాట్ఫామ్లతో భారత్ స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది. భారత్ వద్ద 2 విమాన వాహక నౌకలు ఉన్నాయి, కానీ పాకిస్తాన్ వద్ద ఒకటి కూడా లేదు. ఇక అణ్వాయుధాల విషయానికి వస్తే పాకిస్తాన్ వద్ద అధికారిక లెక్కల ప్రకారం 170 ఉన్నాయి. 2025 నాటికి ఈ సంఖ్య 200కు పెరిగి ఉండవచ్చునన్న అంచనాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో భారత్ వద్ద 170 అణ్వాయుధాలు ఉండవచ్చునని నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఖ్యపై భారత్ ఎప్పుడూ బహిరంగంగా వెల్లడించలేదు. 130 నుంచి 200 అణ్వాయుధాలు తయారు చేయడానికి అవసరమైన సైనిక ప్లూటోనియం భారత్ వద్ద ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. పాకిస్తాన్ మంత్రి మాత్రం 130 అణుబాంబులు భారత్ పై గురిపెట్టినట్లు హెచ్చరించాడు. యుద్ధమే జరిగితే ఏ రకంగా చూసుకున్నా భారత్ తో పాకిస్తాన్ పోటీ పడలేదు. అణ్వాయుధాలు ఉన్నంత మాత్రాన వాటితో పాకిస్తాన్ దాడి చేయలేదు. ఒకవేళ అలాంటి పిచ్చి పని చేస్తే మాత్రం పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.